ఇది రాజుల దేవత్వంతో పాలించిన కాలం, యజ్ఞాల శబ్దం భువనాలను మెలిపించిన యుగం. అటువంటి యుగంలో ఒక మహా చక్రవర్తి పుట్టాడు. శ్రీరాముని పూర్వీకుడు మహారాజు సాగరుడు. పాత కథ కాదు, ఇది శాశ్వత గాథ. ఆయన అశ్వమేధ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో ఒక దైవిక అశ్వాన్ని విడుదల చేస్తారు. ఇక్కడ అశ్వ అంటే ఒక గుర్రం. ఆ అశ్వం ఎటుపోతే అక్కడ రాజు అధికారం చలాయిస్తాడు. ఎవరు ఆ అశ్వాన్ని ఆపకపోతే ఆ భూమి రాజుకు అనుగుణమవుతుంది. కానీ దేవతల రాజు ఇంద్రుడు కలవరపడ్డాడు. సాగరుని శక్తి దివ్యలోకాలకు కూడా ముప్పు అని భావించి ఆ అశ్వాన్ని అపహరించాడు. ఆ అశ్వాన్ని వెతికేందుకు సాగరుడు తన 60,000 మంది పుత్రులను భూమి మీదకి పంపాడు. వారు అడవులు పర్వతాలు దాటి వెతుకుతుంటారు. తర్వాత భూమిని తవ్వడం మొదలు పెడతారు. చివరికి ఒక గుహలో అశ్వాన్ని కనుగొన్నారు. అక్కడే ధ్యానం చేస్తున్న మహర్షి కపిలుని చూశారు. ఆ మహర్షి అశ్వాన్ని అపహరించాడని అనుమానించి ఆయన ధ్యానాన్ని భంగపరిచారు. ఆక్రోశంతో కపిల మహర్షి తన యోగ శక్తితో వారి అందరినీ బూడిదగా మార్చేశారు. సాగరునికి శోకం మిగిలింది. తన కుమారుల ఆత్మలకు శాంతి కలగాలంటే దివ్య గంగా జలాలు అవసరం. పరలోకంలో ఉండే గంగా నది భూమి మీదికి దిగితేనే వారి ఆత్మలకు మోక్షం. కానీ ఆ ప్రయత్నంలో సాగరుడు విఫలమయ్యాడు. కాలచక్రం తిరుగుతుంది. రాజా వంశాలు మారుతాయి. ఆఖరికి భగీరథుడు జన్మిస్తాడు. భగీరథుడు సాగరుని వంశజుడు. అతను ఆ సంకల్పాన్ని చేపట్టాడు. తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేశాడు. శివుడు తాను ముడివేసిన జటలతో గంగ ప్రవాహాన్ని తట్టుకొని భూమిపై సునాయాసంగా విడుదల చేశాడు. గంగా జలాలు సాగరుని కుమారుల బూడిదను తాకగానే వారి ఆత్మలు ముక్తి పొందాయి. నేటికి అదే కారణంతో బూడిదను గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఈ గొప్ప గాథను గురు విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పారు. చరిత్రగా మాత్రమే కాదు, జీవిత పాఠంగా. భగీరథుడిలా సంకల్పంతో ముందుకు సాగితే దేవతలు కూడా సహాయం చేయక తప్పదు. ఈ గాథ మనకి ఓ మార్గదర్శకం. సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు.